దాం. అవును. మూఢమైనటువంటి నమ్మకాలు కొంతమంది కొన్ని ఆచారాలు ఫాలో అవుతారు. 3 పూట్ల పూజలు చేసేయడము, లెంతీ పూజలు చేసేయడము, పిల్లలు స్కూల్ టైమ్ అవుతున్నా సరే, భర్తకి ఆఫీస్ టైమ్ అవుతున్నా, ఈవెన్ తనకి ఆఫీస్ టైమ్ అవుతున్నా సరే చాదస్తంగా పూజలు చేయడము, పొయ్యి మీద ఏదో పెట్టేసి పూజలో కూర్చుంటే పొయ్యి మీద మాడిపోవడం, పొంగిపోవడం. అవును. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి స్నానాలకి అమ్మ స్నానం చేయించు, అమ్మ అమ్మ అని వాళ్ళు అరవడము, లేకపోతే ఈవిడే ఇంకో హడావుడి చేస్తూ వాళ్ళకి నీళ్లు సగం పోసొచ్చి పూజ దగ్గర ఇంకో వస్తువు ఏదో పూలో అవును. పెట్టింది అనుకుందాం అక్కడ, మళ్ళీ పాపకి జడేసి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర ఏదో ఇంకోటి ఏదో అలా చేసే పూజ కాదు. అలా చేస్తూ 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 లెంతీగా పూజలు చేస్తూ ఆ దేవుడికి నైవేద్యం కూడా చేయాలని చెప్పి అదే టైంలో తయారు చేసి తీసుకొచ్చే పెట్టి ప్రయత్నాల్లో అవి పొంగిపోవడం, మాడిపోవడం, ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి మార్నింగ్ అవును. టైంలో చూడండి కొన్ని ఇళ్లలో. అంటే అవును. అతిగా చాదస్తాలు, అతిగా పూజలు, అతిగా నమ్మకాలు, అతిగా దేవుడంటే ఇష్టం కూడా. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుడి మీద ఉన్నటువంటి విపరీతమైన ఇష్టము, భక్తి. దాన్ని ఎక్కడో చదువుతారు. లేకపోతే ఎక్కడో ఒక ఆవిడ చెప్తుంది. లేకపోతే ఎక్కడో ఒక పూజలో చూసొచ్చాము. ఇంకా మనం కూడా ఆ రేంజ్‌లో ఆ స్టైల్‌లో మనం కూడా చెయ్యాలి. అవును.